హాయ్ మై నమస్కారం వ్యూవర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక విషయం గురించి మనం ఆలోచించినప్పుడు కానీ లేదా ఏదైనా మన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మనం ఆలోచించినప్పటికీ కానీ ప్రతి ఒక్క దానికి మన యొక్క ఆలోచనలే కారణం అనేసి మనము ఎప్పుడైతే మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకుంటామో దానికి అనుకూలంగా నీకు అర్థమవడం జరుగుతుంది. అంటే ఏదైనా విషయం ప్రతిదాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించాలని నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఏమీ అర్థం కాదు. అంటే ఒక విశ్లేషించినప్పుడు, ఒక పరిశోధన చేసినప్పుడు, ఒక నీకు నువ్వుగా అంతర్లీన శక్తిగా నిన్ను నువ్వు బిల్ట్ చేసుకోవడం ఎలా అని చెప్పిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ప్రయత్నపూర్వకంగా, అంటే మీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఉన్నప్పటికీ అది 100% సక్సెస్ అవుతుంది. అది ఏ విషయమైనా సరే, అంటే ఒక డబ్బు, సంపద, ఐశ్వర్యం కానీ లేదా ఇతరితర విషయాలైనా సరే, ప్రతిదానికి ఒక ఆచరణ, ఆలోచన అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ ఆలోచన నుంచే ఒక అనంతమైన శక్తి అనేది ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే రావడం జరుగుతుందో నీకు నువ్వుగా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అంటే ఆ యొక్క ఆలోచన పరిపక్వత, అంటే నీ హృదయానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఆలోచనని, ఫీలింగ్ని అది జరిగిపోయే విధంగా నీకు నువ్వు నమ్ముతావో అది ఖచ్చితంగా 100% వాస్తవ రూపం చెందుతుంది అనేసి ఎందరో మహానుభావులు చెప్పడం జరిగింది. అంటే మన యొక్క ఆలోచన ఎలా పనిచేస్తుంది, దానికి ఎలా తోడవుతుంది అనేది మనం ఒక చిన్న లాజిక్ చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ప్రతిరోజు తను పడుకొని ఉండి కలలో తనకు తనుగా ఉన్నతంగా నేను గొప్ప కోటీశ్వరుని, నేను ఇలా కారు తీసుకుంటాను ఇది అనేసి తన ఊహల్ని వ్యక్తీకరించాడు. అంటే తను పొందినట్టు ఫీల్ అయ్యాడు. అది ఎప్పుడైతే ఫీల్ అవ్వడం జరిగిందో ఆ విశ్వం అనేది తీసుకొచ్చి అతని దగ్గర చేర్చడం జరిగింది. అంటే ఇది చెప్పడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే జరిగిందనమాట. అంటే నేను వాళ్ళకి చెప్పాను ఇదిరా అనేసి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి వాళ్ళు చేయడం జరిగింది. 100% దీన్ని పట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే జీవితంలో ఏదైనా సరే మనకు అనుకూలంగా, మనది మనంగా చేసుకున్నప్పుడైతే, మనకు ఆలోచనలకు అనుగుణంగా మనం ఎప్పుడైతే వెళ్తామో అది ఖచ్చితంగా 100% వాస్తవ రూపం దాల్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ.